ఉపాధ్యాయులకి మరియు ప్రియమైన విద్యార్థులకి అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మధుర్యం ఉంది కదా. తినలకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. విహార భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు. గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మరగాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.
ఏమిటది? సరైన సమాధానములు. నోటితో ఏరుతారు ఏమిటది? ఏమిటది? అక్షరాలు. తెలుగు మర్చిపోతే వాళ్ళని నువ్వు మర్చినట్టుగా ఇది మరువబోవురా. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా. తెలుగు మర్చిపోతే వాళ్ళని నువ్వు మర్చినట్టుగా. ముగ్గురు అన్న తమ్ముళ్ళు 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. ఎవరు వారు? గడియారంలో 3 ముళ్ళు. 4
రుచులుండు తినగ తినగ వేరు తీయనుండు సాధనముల పనులు సమర్పణ ఉప్పు కప్పుడంబు రొక్క పొలిక నుండు జూడ జూడ రుచుల జన వేరు ఋషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ ఇళ్ళవేమ సత్యం చెప్పబోతున్నాను. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా ఉపకారికి ఉపకారము నెపమెన్నక ఎరంతు ఇసుక బొక్కలే అదేమిటి పట్టమంచం. నవ్వుతే నవ్వుతుంది ఏడుస్తే ఏడుస్తుంది అదేమిటి అర్థం. ఇంకో 2 రోజుల్లో అయిపోతున్నాను. మనం అయిపోయి రాజస్థాన్ బయలుదేరుదాం. ఏంటి కాశ్మీర్ అదెంత? అది 100 కోట్ల ప్రాజెక్ట్ కదా. దాన్ని ఎట్లా పరిస్థితిలో మనం మిస్ చేసే ఛాన్సే లేదు. నువ్వు ప్రయాణానికి రెడీగా మనం బయలుదేరుదాం. ఓకే బాయ్ రమేష్. హలో ఏం లేకుండా కిట్టి పార్టీయా? నో వే. ఓకే నేను నిన్ను పిక్ చేసుకుంటా. అన్నట్టు సాధన నాకు దారిలో షాపింగ్ చేసే పని ఉంది. మమ్మీ షాపింగ్ అయిపోగానే మనం పార్టీకి వెళ్దాం. నాకేం ప్రాబ్లం లేదు. ఇంట్లో పని మొత్తం పనమ్మాయి చూసుకుంటుంది. డాడీ డాడీ డిస్టర్బ్ చేయకండు. ఏంటి? మమ్మీ ఎక్కడ? పార్టీకి వెళ్ళింది. డాడీ ఎక్కడ? ఏమో నాకు తెలీదు. మమ్మీ ఎందుకు ఎప్పుడు ఫోన్లో గేమ్స్ ఆడుతూనే ఉంటావు? ఆకలిస్తుంది. ఏంటి తిన్నా సార్? పేపర్ స్నాక్స్ ఉన్నాయి తినిపో. మళ్ళీ ఏంటి తిన్నా సార్? అన్నయ్య నాకు స్కూల్లో సోషల్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. అయితే మీకు తెలుసు కదా నా ఫోన్ డిస్ప్లే సరిగ్గా ఉండదని. నీ ఫోన్ ఇస్తే చూసుకొని ఇస్తా. నేను ఇవ్వను. అన్నయ్య ప్లీజ్ నేను రేపు సబ్మిట్ చేయాలి. ఇవ్వనంటే ఇవ్వను. నాకు ఇబ్బంది పెట్టకు. 2 minutes లో ఇచ్చేస్తా. ఇవ్వనంటే ఇవ్వను. నా ఫ్రెండ్ చాట్లో ఉన్నాడు. నువ్వెవరు? అన్నయ్య లే, ఎవరు వచ్చారు? ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? నేను సమాధానం ఇవ్వేంటి? నేను లోపలికి రావడం ఏంటి? నేను ఈ ప్రపంచం మొత్తం ఉన్నాను. కాదు కాదు, ఈ ప్రపంచం మొత్తం నా చేతిలో ఉంది. నేనే మొబైల్ భూతాన్ని. నువ్వు ఎలా వచ్చావు అంటే? నేను అన్ని చోట్ల ఉంటాను అనిరుద్. 6 నెలల పిల్లవాడి నుంచి 60 ఏళ్ల ముసలవాడి వరకు, సూర్యోదయం నుంచి తెలుగు సూర్యోదయం వరకు, సర్వకాల సర్వావస్థలయందు ప్రజలందరూ నేను చెప్పిందే వింటారు. నేను చెప్పిందే వేదం, నేను చేసిందే యోగం. కానీ భూతం, మనం మొబైల్స్లో ఎంతో ఇన్ఫర్మేషన్ చూస్తాం. స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్, హోంవర్క్ అని అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఎన్నో ప్రదేశాలు విశేషాలు తెలుసుకుంటాం. అవునా గీత, నువ్వు చెప్పింది నిజమే. మీరు ఇన్ఫర్మేషన్ కోసం నా దగ్గరికి వస్తారు. మీకు అవసరం ఉన్నవి అవసరం లేనివి అంటూ షాపింగ్ అని, గేమ్స్ అని, ఉదాహరణకు క్రూయల్, ఇలాంటివన్నీ మీకు చూపించి కట్టిపడేసే సత్తా నా దగ్గర ఉంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ వీళ్ళంతా నా అనుచరులే. వీళ్ళందరితో కలిసి మీకే సంబంధం లేకుండా చేస్తాను. అవును భూతం, నిజమే. మా అమ్మా నాన్నలు కూడా ఎప్పుడు ఫోన్ లేదా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటారు. మాతో ఎప్పుడు మాట్లాడరు. కానీ మా అమ్మమ్మలు, తాతయ్యలు మాత్రం ఫోన్తో కాకుండా మాతో మాట్లాడతారు. అందుకే వాళ్ళతో ఉండడం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది. అవును అంకిత, అందుకే నేను వాళ్ళని నా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయాను. మీకు చెప్తే అర్థం కాదు కానీ చూపిస్తా పదండి. ఆహా, కుటుంబం అంతా ఒకటే చోట్ల ఉంది. ఎంత బాగుందో. అక్షర శబ్దం ఎంత బాగున్నదో. అవునన్నయ్య. మీరెలా వింటారు? నేను చెప్పాను కదా, మీరు మీ తర్వాతి కాలందరూ నా గుప్పెట్లో ఉన్నారు. ప్రపంచాన్ని, ప్రకృతిని, బంధుత్వాలని, బంధాలని ఏమీ పట్టించుకోరు. కానీ ఇక్కడ అలా కాదు. సలహాలు కావాలంటే పెద్దవాళ్ళని కానీ, స్నేహితులని కానీ, కుటుంబ సభ్యులని కానీ అడుగుతారు. కష్ట సుఖాలన్నిటినీ పక్క వాళ్ళతోనే పంచుకుంటారు. అందుకే ఇక్కడ నా శక్తి పనిచేయదు. ధన్యవాదాలు. చెప్పుకుంటున్నాను. కొమ్ములున్నాయి కానీ ఎందుకు కాదు? అంబారి ఉంది కానీ ఎందుకు కాదు? ఏంటిదని? నత్త. సత్యం చెప్పబోతున్నాను. అరిగిన నరుగా కయొక్కులు, కలిగిన మరి వినని ఎట్లు, ప్రతి వచనంబు పలుకక బన్న. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతు
ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటల్లో రెండు పదాలను సులభంగా గుర్తించవచ్చు. అవి గురువు శిష్యులు అని. ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అని అంటారు. ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకం నక్కిపోయిన కుకిలం అటు మాటు తప్పితే అక్షరం. అప్పడం ఆకుములదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరవబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరవబోకురా. అమ్మ అన్న పలుకులో అనురాగం కలిస్తుంది. మేము ఒక పద్యం చెప్పబోతున్నాం. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. శ్రమదాశనమాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. వాళ్ళ నుండి పొగల్చుకు నుండి భూతం కాదు, వాళ్ళెర్రగా ఉండిన రాక్షసి కాదు, మాకు పోహనం పాము కాదు. ఏంటారు? రైలు. నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు తిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ విరవేమ. ధన్యవాదాలు. భట్టి మంత్రి సైన్యవాణి గోవిందాచంద్రుడు త్రివిక్రముడు పురోహితుడు నా పురోహితులకు నా ఆత్మజులకు కమలాకురుండున నది వేగిగలడు. పరులకు సోదరులకు భూవారులకు కనరాదు సర్వవర్షము తానెవరికిచ్చిన. పద్యం చెప్తాను విననగు నవ్వరు చెప్పిన వినినంతనే వేగుపడక వివరింపదగు గదికల్లు నిజము. మనుజుడే పో నీతి పరుడు మహిళ. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఊరంతా వ్యాపకమే. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. సోదమ్మ నాకు కొంచెం సోది చెప్తురా. కూర్చోమ్మా కూర్చో. పలకమ్మ పలుకు వికాస్ పాఠశాల బాగుండాలి. సోదమ్మ సోది చెప్పినందుకు ఏం తీసుకుంటావు? ఎంత కట్నం తీసుకుంటావు? నాకు కట్నం ఏమి వద్దే తల్లి. కొన్ని శతక పుస్తకాలు ఉంటాయి, బుట్టలో వేయవే తల్లి. ఏంటి సోదమ్మ సోది చెప్పినందుకు బియ్యం లేకపోతే చిల్లర పైసలు తీసుకుంటాను. నీవేంటి శతక పుస్తకాలు అంటున్నావు? నీవేమైనా శతకాలు చదువుతావా ఏంటి? నేను ఆ సరస్వతి ముద్దు బిడ్డనే తల్లి. సరేలే పుస్తకాలుగా ఇదిగో. నా చేతి అదృష్టరేఖలు ఎలా ఉన్నాయో చూసి చెప్పమ్మా. చెబుతానమ్మ చెబుతాను. తెలంగాణ సత్యమే పలుకును. ఇదిగో తల్లి. తెలుగు భాష అయినా తెలుగు దేశంపైన అన్ని మాతృభాషనే తల్లి. మనసుకు నచ్చిన అక్షరాలు అన్ని తెలుగులోనే ఉన్నాయే తల్లి. ఎన్ని ఇతర భాషలు నేర్పాలన్నా ముందు మన మాతృభాషనే తల్లి. అప్పుడే మనకు ఇతర భాషలు సులభంగా వస్తాయే తల్లి. శ్రద్ధగా చదువుకొని అత్యంత స్థాయికి ఎదగవే తల్లి. సరే సోదమ్మా ఇప్పటి నుంచి శ్రద్ధగా చదువుకొని అత్యంత స్థాయికి ఎదుగుతాను.
ఒక్కటే అమ్మా ఒక్కటే